పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 శుక్రవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము సామ్స్ 84:7. కీర్తన 84వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. ఏంటంటే, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. తర్వాత గొప్ప మాట ఏంటంటే, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. నా ప్రియ సహోదరులరా, దేవుడి దినము ప్రత్యేకంగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. కొన్ని సమయాల్లో కొన్ని ఆలోచనలు రావచ్చు. నానాటికి అంటే ఇంకొచ్చే రోజులన్నీ మంచి కాదేమో, ఇప్పటికే నా హెల్త్ డౌన్ అయిపోయింది, నా ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారిపోతుంది, నేను మంచి ఆరోగ్యం కలిగి ఉండలేనేమో, ఉండే కొలిది రోజులు చూడలేనేమో, ఎక్కువ కాలం బ్రతకలేనేమో, నా పని అయిపోయింది అని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట, ఇక మీదట నానాటికి బలాభివృద్ధి పొందుతావు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఇక మీదట ప్రతిరోజు 10 times హీల్ అయిపోతుంటావు, 20 times హీల్ అయిపోతూ ఉంటావు, 30 times, 40, 50, 80, 100 times. దేవుడు అంచెలంచెలుగా నిన్ను ఆరోగ్యములో గొప్ప స్థానంలోకి ప్రభు తీసుకురాబోతూ ఉన్నాడు. అలాగనే ఫైనాన్షియల్గా ఈరోజు ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని బాధలున్నాయి, అసలు మనకు ఆదాయం లేదు, పరిస్థితులు అన్నీ తారుమారైపోయినాయి, ఏమి చూస్తామో, ఏమి అవమానములో ఎదురవుతాయో, ఎంత కష్టం వస్తుందో అని ఆవేదన చెందుతున్నావా? దేవుడు సెకండ్ పాయింట్ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నానాటికి బలాభివృద్ధి పొందుతారు. దేవుడు మీ ఆర్థిక పరిస్థితులను మార్చబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగంలో నీ జీతం సరిపడట్లేదని ఎన్నో లెక్కలు వేసుకుంటున్నావు, అయినా కానీ సరిపడట్లేదు. వచ్చే అమౌంట్కి ఉండే ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇన్ని అప్పులు చేశాను, ఇవన్నీ కూడా నాకు ఇబ్బందిగా ఉందని అనుకుంటున్నావేమో. దేవుడు నీ ఆర్థిక వ్యవస్థని నానాటికి అభివృద్ధి చేయిస్తూ ముందుకు నడిపించబోతున్నానని మాట్లాడుతూ ఉన్నారు. వారు నానాటికి బలాభివృద్ధి నందొచ్చు, ప్రయాణము చేయుదురు. నీ జీవిత ప్రయాణంలో ఆరోగ్యములో అభివృద్ధి నందుతావు, ఆర్థికంగా ఫైనాన్షియల్గా అభివృద్ధి పొందుతావు. దేవుడు నీ చేతి పనిని దీవించే సమయము ఆసన్నమైంది. నీవు చేసే ఆలోచన, నీవు ఏ పాడిలో, పంటలో, చెరువులలో ముందుకెళ్ళి వ్యవసాయం చేయాలి, చెరువులు చేయాలి, వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నావో దానిలో అభివృద్ధి పొందుతావు. దేవుడు నిన్ను అనాథగా వీడువాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటగా ఈరోజు వాగ్దానంలో ఆశీర్వాదము, హెల్త్ పరంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. మంచి ఆరోగ్యము, స్వస్థతను ప్రభు ఇస్తున్నారు. రెండవది, చేతి నిండా ధనము దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చేతి పనుల కష్టాన్ని దేవుడు దీవిస్తానని మాటిస్తున్నాడు. వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు, వారు ప్రయాణం చేయదు. మూడవదిగా, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప ఏంటంటే, నువ్వు బలము తెచ్చుకుని గర్భఫలము కలిగి దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగుతావు. నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు.
దేవుని యొక్క కృప ద్వారా కుమారుణ్ణి కన్నాను, కుమార్తెని కన్నానని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పే సమయం ఆసన్నమైంది. అందుకని మరలా చదువుతున్నాం చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. అంటే దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడతావు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మరణమైపోయే నన్ను, నా ఆర్గన్స్ పాడైపోయినాయి, లేకపోతే నా బ్లడ్ పాడైపోయింది, నా శరీరం పాడైపోయింది, కానీ మరణ పడక దగ్గరికి వెళ్ళిపోయిన నన్ను దేవుడు లేవనెత్తాడు. దేవుడు బలమైన కార్యము జరిగించి మరలా మీ ముందు నన్ను నిలబెట్టాడని ఎలుగెత్తి సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అప్పులైపోయాం, అన్ని పాడైపోయినాయి, అన్ని కోల్పోయాం, మరలా దేవుడు ఆస్తికర్తగా ఆశీర్వదించాడని ఎలుగెత్తి నువ్వు సాక్ష్యం చెప్తావు. జీవం గల దేవుని సన్నిధిలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధాత్ముడు సియోనులో నిన్ను నిలబెట్టడానికి ముందు నిన్ను బలపరుస్తానని మాట ఇస్తున్నాడు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమెన్. వాక్య భాగానికి వెళ్దాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, మీ ప్రార్థనలు దేవుని సముఖానికి చేరినవని చెప్పమన్నాడు. మీ ప్రార్థనలు దేవుని సముఖానికి నిశ్చయముగా చేరినవి. మీకు దేవుడు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి మనం ధ్యానం చేద్దాం. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకునిన ఒకడు నాకు కనబడెను. నువ్వెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను నేను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చాను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండినని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ప్రియులరా, జకరియా చాలా గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జకరియా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని స్వాధీనంలో వాడబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు బబులోనులో చెరగా ఉన్నారు. బబులోను ప్రాంతంలో మరి శిక్ష అనుభవిస్తున్నారు. అన్యాయముగా వేరే రాజు, బబులోను రాజు ఇశ్రాయేలీలను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్న సమయంలో బబులోను చెరలో నుండి ఇశ్రాయేలీలు మొరపెట్టారు. బబులోను చెరలో నుండి దేవుని బిడ్డలు ప్రార్థనలు చేశారు. దేవుడు ఆ సమయంలో జకరియా ద్వారా గొప్ప విడుదల ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా వచ్చిందంటే, జకరియాకి దేవుడు ఇక్కడ దర్శనం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దర్శనంలో జకరియాకి నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకునిన ఒకడు నాకు కనపడాను. నువ్వెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను నేను. ఈరోజు ఈ అంశంలో ప్రియులరా, దేవుడు నీ జీవితంలో కార్యము ప్రారంభించటానికి శుభప్రదమైనటువంటి ఆలోచన తీసుకున్న దేవుడు నీ జీవితంలో కొలతలు వేయటానికి దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఇంకొకటి హల్లెలూయా చెప్పాలి. ఈ నెల ఆశీర్వాదము. ఈ నెలలో మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించే గొప్ప మాట ఏంటంటే, మనము మెజర్మెంట్స్ తీసుకునే చోటకు వచ్చాం. కొలతలు వేయబడే సమయంలోకి వచ్చి ఉన్నాం. కొలతలు ఎప్పుడు వేస్తాము? కొలతలు వేయాలంటే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం మెటీరియల్ పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ టైలర్ ఏం చేస్తాడంటే మెజర్మెంట్స్ తీసుకుంటాడు. ఇప్పుడు
మెటీరియల్ రెడీగా ఉన్నప్పుడు కొలతలు తీసుకుంటాడు. మెటీరియల్ లేకుండా కొలతలు తీసుకుంటాడా? ఒక ఇల్లు కట్టాలంటే, ఒక టవర్ కట్టాలంటే, ఒక బిల్డింగ్ ప్లాన్ చేసుకున్న మనము దాని నిర్మాణము ప్రారంభించాలంటే అప్పుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటి చెప్పాలి? అన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంజనీర్ని పిలుస్తాం. ఇంజనీర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కొలతలు అనేది చేస్తాడనమాట. ప్లాన్ చేసుకుని కొలతలు తెచ్చి భూమి పూజ చేస్తారు, శంకుస్థాపన చేస్తారు, పునాది రాయి వేస్తారు. అప్పుడు మొదలెడతారనమాట. మేస్త్రి గారు పట్టుకుంటాడు కొలనూలు చేత పట్టుకుని ఇన్ని గదులు, ఒక బెడ్రూమ్, ఒక హాల్ అని, లేకపోతే ఇన్ని బెడ్రూమ్లు, హాలు, కిచెన్ అని, చుట్టూ కూర్చోవటానికి మొత్తం బిల్డింగ్ అంతా తయారవటానికి కొలతలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మెటీరియల్ కొనటానికి వచ్చింది అన్ని దగ్గరగా ఉన్నప్పుడు కొలతలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ మనం చదువుతున్నటువంటి జకరియా గ్రంథంలో ఉన్న దర్శనము, జకరియా దర్శనములో జకరియా చూస్తున్నది ఏంటంటే పైనుండి దేవుని దూత ప్రయాణమై వస్తూ ఉంటూ జకరియాకు ఎదురుపడినప్పుడు జకరియా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తావు అని అడిగితే జకరియాకి దేవుని దూత చెప్తోంది, యెరూషలేము పాడైపోయిందని ఏడుస్తున్నారు కదా, యెరూషలేము ఖాళీ అయిపోయిందని ఏడుస్తున్నారు కదా, యెరూషలేములో ఏమీ లేదని ఏడుస్తున్నారు కదా, అయితే దేవుడు ఆజ్ఞాపించాడు, కొలతలు వేసుకురమ్మన్నాడు. కొలతలు వేసిన తర్వాత దానిని తిరిగి కడతాడు. ఆయన కట్టి చెదిరిపోయిన మీకు దేవుడిస్తాడనే అర్థాన్ని ఇచ్చేటువంటి సందర్భమైన మాటలు దేవుని దూత చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియులరా, కొలనూలు చేతపట్టుకుని యెరూషలేము వెడల్పులు తీసుకోవటానికి వచ్చాను. ఈరోజు పాడైన నీ కుటుంబంలో నువ్వు ఏడ్చిన ఏడుపు ఎవరు చూడలేదనుకున్నావేమో. నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకెవరు లేరు, నాకు ఏడుపు తప్ప మరొక దారి లేదనుకుంటావు కదా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. కొలతలు వేసే వారికి దేవుడు ఆజ్ఞాపించాడు. సమయం ఆసన్నమైంది. తిరిగి మరలా నీ ఇల్లు కడతాడైనా, తిరిగి మరలా నీ కుటుంబ వ్యవస్థను కడతాడు, తిరిగి మరలా నీ వ్యాపార స్థితిని కడతాడు, తిరిగి మరలా నీ సేవ జీవితాన్ని కడతాడు. కొలతలు వేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. కొలతలు వేయబడుతున్నాయి. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించి మరలా చదువుదాం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం. మరియు నేను తేరి చూడగా కొలనులు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోచున్నావని నేను అతనిని అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలుచి చూడబోచున్నాను నేను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొనవచ్చును. హల్లెలూయా చెప్పండి. ఫస్ట్ పాయింట్లో మనం చాలా నేర్చుకోవలసినవి ఉన్నాయి. మీ జీవితంలో ఎంత వడ్డీ కట్టేవో, ఎన్ని అప్పులు చేసేవో, ఎంత మోసపోయేవో, ఎంత దూరమో ఆశతో తిరిగి ప్రయాణం చేసి ఆశ నిరాశ అయిపోయిందని ఆగిపోయేవో దేవుడు చూచాడు. ఎంత నష్టపోయేవో దేవుని దూత కొలత వేయటానికి వస్తున్నాడు. ఈ నెల అందరి జీవితాల్లో మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు పని ప్రారంభం కాబోతూ ఉంది. దేవుడు నీ జీవితంలో కార్యము చేయ మొదలు పెడతా ఉన్నాడు. ఎంతకాలం అయింది గర్భఫలం రాకుండా? గర్భఫలం కొరకు ఎన్నిసార్లు అడిగావు? దేవుడు దూత కొలత వేయబోతా ఉన్నాడు. ప్రియులరా, పెళ్ళి ఎప్పుడు అవ్వలేదు, ఎంతకాలం అయింది, ఏ సంబంధం కావాలి, దేవుడు ఏది దాచిపెట్టాడో అది ఓకే చేసినప్పుడు కొలత వేయటానికి దేవుని దూతను పంపించాడు. ఇల్లు కట్టడానికి, అప్పులు తీర్చటానికి, ఏడ్చిన ఏడుపు ఎంతో, నీ దుఃఖమంతా దేవుడు త్రాసులో పెట్టాడు. ఎంత వేదన చెందేవో వేదన త్రాసులో పెట్టాడు. నీకు దేవుడు న్యాయము జరిగించబోతా ఉన్నాడు. దేవుడు నీకు న్యాయము జరిగించబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో పని ప్రారంభించబోతున్నాడు. నమ్మిన వారందరూ 7 మార్లు ఆమేన్ అని చెప్పి చప్పట్లు కొట్టండి. 1 2 3 4 5 6 7
కొలతలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రియులరా, రోడ్లు వేయాలంటే ఎవరిని అడిగినా రోడ్లు వేస్తామంటారు. ఎప్పుడైతే ఆ రోడ్డుకి గ్రాంట్ ఓకే అవుతుందో అప్పుడు ఇంజనీర్లు అందరూ దిగిపోయి ఆ రోడ్డుకి ఏం చేస్తారు చెప్పాలి మీరు అందరూ? కొలతలు వేస్తారు. కొలతలు వేయటం వచ్చింది అంటే పనులు జరగటం ప్రారంభమవుతాయి. హల్లెలూయా చెప్పండి, ఇంకొకటి హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో ఎంత బాధపడ్డావో, ఎంత రోగంతో కుమిలిపోతున్నావో, ఎంత మానసికంగా దీన స్థితిలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్నావో, దేవుడు నీ దీన మొర ఆలకించి ఉన్నాడు. దేవుడు అన్యాయము చేసేవాడు కాడు. యేసు స్వస్థపరచువాడు. యేసయ్య న్యాయము చేసేవాడు. యేసయ్య ఆపద్బాంధవుడై ఉన్నాడు. మీరందరూ కూడా నెమ్మదిగా ఉండొచ్చు. దేవుని దూత కొలనూలు చేత పట్టుకుని ఇంతవరకు నువ్వు అందరికీ ఉపయోగపడ్డావు. ఇంతవరకు నీ జ్ఞానము అనేక మందికి సలహాలు ఇచ్చి అందరికీ ఉపయోగపడ్డావు. కానీ ఎవరు నీకు ఉపయోగపడలేదేమో. ఇప్పుడు దేవుడు నువ్వు ఎక్కడెక్కడ ఎంత సేవ చేసావో, ఎందరికీ సహాయము చేసావో, ఎంతమంది విషయంలో చేతి సహాయము, మాట సహాయము, నీ కుటుంబం అంతా కూడా దాసోహం చేశారో అది దేవుడు చూచాడు, కొలతలు వేస్తా ఉన్నాడు. దేవుడు కొలతలు వేయమని కొలతలు వేసే డిపార్ట్మెంట్కి తెలియపరిచాడు. మీరందరూ కూడా ఆ కొలతలు మీరు చూడబోతూ ఉన్నారు. మనం మామూలుగా వేసిన కొలతలు కొన్ని రోజులు ఆలస్యం వచ్చేమో, కానీ దేవుడు వేసిన కొలత వెంటనే మరుక్షణమే అది పని ప్రారంభమవుతుంది. ఇంక దానికి మన వాళ్ళు వేసినటువంటి కొలతలకి మరలా మంచి ముహూర్తం చూస్తాం. మంచి రోజు ఏమొచ్చింది, అమావాస్య ఎప్పుడొచ్చింది, గొడ్డి అమావాస్య ఎప్పుడొచ్చింది, పిల్లల కన్నా అమావాస్య ఎప్పుడొచ్చింది, ఇవన్నీ మనం చూస్తాం. చూసి అప్పుడు ఒక రోజు, ఒక సమయము, టైము 10 గంటల 30 నిమిషాల 6 సెకండ్లకు అన్నప్పుడు అందరం అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. నీవు నేను ఇంకా టైం ఏదో చూస్తామేమో, కానీ దేవుని దృష్టిలో ఆయన సమయం ఆసన్నమైపోయింది. కొలత వేసిన మరుక్షణమే దేవుడు క్రియ జరిగించబోతా ఉన్నాడు. దేవుడు నిర్మాణము చేయబోతా ఉన్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కోడలు నిన్ను ఎంత బాధ పెడుతుందో, ఎంత ఏడ్చేవో దేవుని దూత కొలత వేస్తాడు. నీ కోడల్ని నువ్వు ఎంత బాధ పెట్టేవో నీ కోడల జీవితంలో కూడా కొలత వేస్తాడు. అన్ని కొలతలు వేసి ఏది ప్లస్ ఏది మైనస్, ఎంత న్యాయము ఎంత అన్యాయం అన్నీ చూసి నీకు తగిన న్యాయము దేవుడు చేస్తున్నాడు. రెండవ మాట నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి యొక్క దూత అతనిని ఎదుర్కొన వచ్చెను. రెండవ దూత పరిగెత్తిపోయి, చూడండి, జకరియా దర్శనములో రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అవి ప్రాకారము లేని మైదానముగా ఉండునని ఈ యెహోవానికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. జకరియా దర్శనం, కొలనూలు చేత పట్టుకున్న దర్శనం. ఆ దర్శనంలో మొట్టమొదటి దూత కొలతలు వేసే దూత కనపడదు. ప్రియులరా, ఈరోజు నీ దేవుడు, నా దేవుడు, యేసు దేవుడు ఆజ్ఞాపించాడు. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కొలతలు తీసుకుని దూతలకు ఆజ్ఞాపించాడు. నా బిడ్డ ఏడ్చింది, నా కుమారుడు ఏడుస్తున్నాడు, వారి ఏడుపేంటో కొలత తీసుకురా. వారి పొడవెంతో చెప్పండి, వారి వెడల్పెంతో, వారు పుట్టింటి వారు ఎంత బాధ పెట్టారో, వారు అత్తింటి వారు ఎంత బాధ పెట్టారో, ఏ రీతిగా నలిగిపోతుంది, ఏ రీతిగా కంపెనీలో, ఫ్యాకల్టీలో, స్టాఫ్లో, సమస్తములో ఎక్కడ ఎంత ఏడుస్తున్నారో కొలత తీసుకురా. దానికి తగినటువంటి ఆశీర్వాదాన్ని నేను ఇవ్వబోతా ఉన్నాను. పాడైన యెరూషలేము గురించి దూత వచ్చి కొలతలు వేసినప్పుడు రెండవ దూత రావటం జకరియా చూస్తున్నాడు.
రెండవ దూత వచ్చినప్పుడు రెండవ దూత ఏం చెప్తుందంటే, నేను కొలత వేసాను. రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉన్నది. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయుల ప్రజలు చెరలో ఉన్నారు, వారు బాధపడుతున్నారు, బబులోను చెర అనుభవిస్తున్నారు. అయితే బబులోను అంటే ఇరాన్, ఇప్పుడున్నటువంటి ఇరానే ఆ రోజు బబులోను పేరుదని. ఈ గొడవలు ఇప్పుడు గొడవలు కాదు, అప్పటి నుంచి ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడంటే బాంబులు వేసుకుంటున్నారు, అప్పుడు బాంబులు ఉండే కాదు. వీరు వెళ్ళిపోయి వారందరిని కొట్టి అందరిని లాక్కొచ్చి వీరు ఇక్కడ గోతులతో ఉంచుకోవటం, ఇటుకలు తయారు చేసుకోవటం, రకరకాల వెట్టి చాకరీ చేయించుకునేవారు. వారు ఏడుస్తూ ఉన్నారు, ప్రభువా మా దేశం ఎంత గొప్పది, మాకు మీరు ఇచ్చారు వాగ్దానం చేసి, మరలా మేము ఇసుక ఎడారిలోకి వచ్చేసాం బాబు, మాకు విడుదల కావాలని ఏడ్చినప్పుడు దేవుడు జకర్యాకి దేవుడు దర్శనం చూపించాడు. కొలతలు వేస్తున్నానని చెప్పన్నాడు. రెండవ దూత కొలత వేయటానికి వచ్చినప్పుడు రాసుకోండి, రెండవ దూత కొలత ఎలాంటిది వేసిందంటే, ఆ కొలతలో బయటపడ్డది ఏంటంటే దేవుడు చేసే కార్యము మనుషులను పశువులను విస్తారముగా వచ్చినాయి ఆ కొలతలో. ఆమేన్. అయితే నేను దాని చుట్టూ, ఆ పట్టణానికి యెరూషలేము చుట్టూ దానికి ప్రాకారము లేదు. అందరూ చదవండి రెండవ మాట. రెండవ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉన్నదని ఈ మనుషునితో చెప్పని ఆ దూత చెప్తా ఉంది. నా ప్రియ సహోదరులరా, దేవుని యొక్క కృపా వాక్యం ఏంటంటే రెండవ దూత కూడా కొలతలో ప్రాకారము లేదని చెప్తా ఉంది. అయితే ఈ రెండు దూతల మాటలు మనం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కనబడుతుంది. 5వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. అందరూ చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. అక్కడ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో ప్రజలున్నారు, పశువులు ఉన్నారు, కానీ ప్రాకారం లేకపోవటం వల్లే ఏ వాడు పడితే వాడు లోపలికి వచ్చేస్తున్నాడు, ఏ దుష్టుడు పడితే ఆ దుష్టుడు, ఏ రాజు పడితే ఆ రాజు వస్తున్నాడు. ఇప్పుడు దానికి ప్రాకారముగా ఉంటే ఏ శత్రువు రాజు డైరెక్ట్గా రావటానికి లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు అనేక మంది నిన్ను నీ కుటుంబాన్ని భక్షించరేమో, ఇక మీదట నీ ఇంటిలోకి రావటానికి ఎవరికి హక్కు లేదు. 4 వాయువులంతా దీవెనగా నిన్ను వ్యాపింప చేయుచున్నాడు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. అందరూ నిలబడి కళ్ళు మూసుకుని, ప్రభువా నా జీవితంలో నువ్వు పనులు ప్రారంభించేవు, నీ దాసుడి ద్వారా మాట్లాడావు, నా ఏడుపు చూస్తున్నావా, నాకు ఎందుకు ఇలా జరిగింది, నా బ్రతుకుకి ఎందుకు అన్యాయం జరిగింది, పోలే జరిగితే జరిగింది, కానీ ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తూ ఉండాలి, ఇంకా ఎంతకాలం ఇలా బానిసగా బ్రతకాలి, నాకు త్వరగా జవాబు చెప్పవా, నాకు దీవెనివ్వా అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించాడు. అందుకని నీ జీవితంలోకి, నీ బ్రతుకులోనికి, నీ కుటుంబంలోనికి, నీ ప్రాంతంలోనికి కొలతలు వేసే దూతలను దేవుడు పంపిస్తున్నాడు. ఆ కొలతలు వేసి పరమ తండ్రికి దూతలు చెప్పిన వెంటనే అగ్ని ప్రాకారముగా దిగి రాబోతా ఉన్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించు, యేసయ్యా నన్ను 2 ఆశీర్వదించని అందరూ కూడా తలపైన చేతులు వేసుకుని 2 దీవించమని కొలతలు వేసే దూతలను దేవుడు పంపించాడు. నీ దుఃఖాన్ని, నీ రోగాన్ని, నీ అన్యాయాన్ని ఎవరికి నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. ఒకవేళ చెప్పున నీ తరపు ఎవరు నిలబడట్లేదేమో, నిలబడటానికి కూడా లేరేమో, పరమ తండ్రి నీకు దూతను పంపిస్తున్నాడు. కొలతలు వేయటానికే దేవుని దూతలు దిగి వచ్చి ఉన్నాయి.
ప్రాకారము లేదు, ఆధారము లేదు, కాపాడుకునే స్థితి లేదు, భద్రత లేదు. నా కుటుంబానికి భద్రత లేదు, నా బ్రతుకులో భద్రత లేదు. రోజు భయముతో బ్రతుకుతున్నాను, రోజు వేదనతో బ్రతుకుతున్నానని ఏడుస్తున్నావు కదా. మనుషులు కట్టే ప్రాకారముగా కాక ఆయనే నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. ఏ తెగులు నిన్ను నాశనము చేయలేదు, ఏ పెద్ద అప్పుల సమస్య నిన్ను కదిలించలేదు, ఏ పెద్ద రోగము నిన్ను కదిలించలేదు, ఏ దుష్ట ప్రభావము నిన్ను కదపలేదు. దేవుడే అగ్ని ప్రాకారము ఉండబోతావు. అయ్యా నా పాపాలు క్షమించని అడుగు. యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నన్ను బాగు చేయి. అందరూ ప్రార్థన చేయండి. నీకేం కావాలో అడుగు. దేవుడు గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు. ఆయనకు మహిమ కలుగునట్లుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాకు తండ్రిగా ఉండు, నాకు దేవుడిగా ఉండు, నీకు నీ బిడ్డగా ఉంటాను. నన్ను బాగుచ్చి, నన్ను ఆశీర్వదించు. అందరూ యేసు యేసు అని పిలవండి. నా కాపరిగా ఉండాలి. హల్లెలూయా.